హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక మానసిక యుద్ధ తంత్రం కరెంట్ అఫైర్గా ఉన్న దాని గురించి వివరించేందుకు నేను ఈ వీడియో మీకు సమర్పిస్తున్నానండి. ఇది నేను చాలాసార్లు ఎదుర్కొన్నటువంటిది, అనుభవంతో రాటుదేలినటువంటిది. మనం ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నా పదే పదే ఇరిటేట్ చేస్తూ ఉంటే ఏదో క్షణం ఇరిటేట్ అయిపోతాం. ఆ క్షణం కోసమే కాచుకొని కూర్చుండే జీతగాళ్ళు కొందరుంటారు. ఆ క్షణాన్ని ఒడిసి పట్టుకొని చూడండి చూడండి ఎంత నాలుక వాడాడో, ఎంత ఇంబ్యాలెన్స్గా ఉన్నాడో, ఎంత ఇంబ్యాలెన్స్గా ఉన్నదో అంటూ నేను ఎదుర్కొన్నాను. ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీకు, ఇటీవల ఆ రాప్తాడు ఎక్కడికో వెళ్ళినప్పుడు జగన్ పోలీసుల్ని తమ లింగమయ్య అనే తమ పార్టీ సానుభూతిపరుడో లేక పార్టీ సభ్యుడో అవతల వాళ్ళు పోలీసులైతే ఇతడికి ఏ పొలిటికల్ కెరీర్ లేదు, మామూలు వాడు అని అన్నారట. చంపిన వాళ్ళు మాత్రం కమ్మ కులస్తులు, తెదేపా వాళ్ళని రిపోర్ట్ రాశారట. ఆ రీత్యా అతడు భగ్గుమంటూ మైక్ ముందు మాట్లాడేటప్పుడు జనాలందరినీ చూసిన రజమై ఉండొచ్చు, కడుపులోంచి కలిగినటువంటి ఆక్రోశం అయి ఉండొచ్చు, అతడు మాట మీరాడు. నిజానికి యూనిఫామ్లు ఊడదీస్తాము, బట్టలు ఊడదీస్తాము అన్న మాట గాక మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము ఇలాంటివి అని ఉండవచ్చు. కానీ ఒడ్డును నిలబడి మాట్లాడడం చాలా సులభం అండి. ప్రవాహంలో ఉన్నవాడికి తెలుస్తుంది ఆ ఒత్తిడి. కాబట్టి ఇట్స్ క్వైట్ పాసిబుల్ అతడు నాలుక మీరాడు, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కోల్పోయాడు. ఆ కర్మఫలం ఎటు అనుభవిస్తున్నాడు. కానీ తమ వాళ్ళు అంతకంటే భయంకరంగానే చెంబా కొడుకు చాలా భయంకరంగానే పోలీసుల్ని తిట్టారే. ఇప్పుడు పోలీసు అధికారుల సంఘానికి ఆగ్రహం వచ్చి మా ఆత్మగౌరవం అంటున్నారు. ఆ రామగిరి ఎస్ఐ అన్నవాడు టికెట్ కోసం కూడా అనంతపురంలో టికెట్ కోసం ప్రయత్నించాడట. తెదేపాకి తొత్తుగా పనిచేస్తాడట. నా అనుమానం అయితే తెదేపాకి కాదు, ఈ యాదవులందరినీ భాజపా దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తుంది. మీరు బాగా గమనించి చూసుకోండి, సినిమా నటులతో సహా. కాబట్టి కూటమిలో పై కారణంగా పై పొరగా చంబాకి టర్మ్స్ చూపిస్తున్నారు, కానీ అది అసలు మోడీకి టర్మ్స్ అని నా అనుమానం. ఈ అనుమానం సత్యమే అయితే ఈశ్వరుడు దాన్ని ఎక్స్పోజ్ చేయుగాక అనుకుంటాను. కాబట్టి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ అన్నవాడు చాలా ఆత్మగౌరవపు మాటలు చెప్పాడు. నిజంగా అంతగా ఆత్మగౌరవమే గనక పోలీసు వ్యవస్థలో అధికులకి ఉంటే, కొందరికి ఉందండి, అందరూ ఈకోవే అని నేను చెప్పను. కొంతమంది ఆత్మగౌరవం ఉన్న వాళ్ళని నేను చూసి ఉన్నాను. కొంతమంది కులం కారణంగానో, పార్టీ కారణంగానో, మతం కారణంగానో